హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇట్స్ మీ భవానీతో యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మేము వచ్చేసి వాళ్ళ ఏమంటారు డిమార్ట్కి వెళ్ళామన్నమాట. సో ముందు రోజు వెళ్ళాము, ఆ రోజు కాదండి, ముందు రోజు వెళ్ళాము. ఇంకా అవన్నీ అలాగే పెట్టేస్తే ఇంకా ఏమవుతుందంటే ఇంకా అవి పురుగులు పట్టేస్తాయి కదా, ఇంకా అవి డబ్బాలో సర్దుకుంటే పని అయిపోద్ది అని ఇంకా ముంగడ పెట్టుకొని కూర్చున్నాను అనమాట. ఇంకా అలాగే వదిలేస్తాను అనుకోండి, ఇంకా మళ్ళీ మనకు వంట చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అవి తీసి అందులో వేసి చేసుకోవాలంటే చాలా కష్టము. మళ్ళీ అవి మాడిపోతుంటే ఒక దిక్కు కాదు. సో అందుకని ఇలా ఏమంటారు ఇంకా ముందు పెట్టుకొని ఇక అది ఎలాగో పని చేస్తున్నా కదా అని ఇంకా వీడియో తీస్తున్నా అనమాట. ఒకవేళ ఇవా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే అండి, నేను వచ్చేసి ఇంకా అవన్నీ ఇంకా మాకైతే ఈ మంత్ చాలా బిల్ వచ్చేసింది. అది కూడా వీడియో పెడతా చూడండి. డిమార్ట్కి వెళ్ళి తెచ్చిన ఏమేమి తెచ్చినా అనే వీడియో వస్తుంది, అది కూడా చూడండి. ఈ డైలీ వ్లాగ్స్ కూడా కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం దీన్ని కూడా సపోర్ట్ చేయండి. ఇవి కూడా చూడండి, ఇందులో కూడా నా లైఫ్ స్టైల్ అంటే పెడతాను, కంటెంట్ పెడతాను. ఓకేనా అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ మర్చిపోయా అనమాట. అంటే కొన్ని తెచ్చా, కొన్ని మర్చిపోయా, అందుకని ఇంకా మళ్ళీ వెళ్ళి తెస్తున్నా అనమాట. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అంటే ఈ మధ్యలో నేను లైవ్ కూడా పెట్టాను, అది కూడా చూడండి. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే లైవ్లో కూడా రండి. ఓకేనా అండి. ఇది ఇంకా అలా చేస్తానే ఉన్నా. ఇంకా వెనకాల టీవీ పెట్టేసి ఇంకా మా బాబుని చూసుకుంటూ చేస్తున్నాను అన్నమాట. ఒక్కొక్కరు అయితే చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైఫ్లో ఇంకా స్ట్రగుల్స్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. ఎందుకంటే ఎవరి లైఫ్లో అయినా స్ట్రగుల్స్ లేని లైఫ్ అంటే ఎవరిది ఉండదు. సో ఇంకా అలా అనమాట. ఇంకా లవ్ మ్యారేజ్లోనైతే ఇంకా చాలా స్ట్రగుల్స్ పడాలి, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. సో ఇంకా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి. ఇప్పుడైతే చాలా అసలు సొసైటీ చాలా ఏమంటారు, మనుషులు చాలా జనాభా పెరిగిన కొద్దీ ఇంకా ఖర్చులు అనేటివి ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అన్నమాట ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఏదన్నా మనం తీసుకుందామంటే కూడా మేము మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదా, ఆ డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే మేము సరుకులు తీసుకున్నాం కదా, ఏది చూడబోయినా ఇప్పుడు ఏది తక్కువ లేదు. మనం రైస్ తీసుకోండి, ఒకప్పుడైతే 40 రూపీస్ 30 రూపీస్ కేజీ ఉండేది, ఇప్పుడు 70 80 90 రూపీస్ కేజీ ఉన్నది చూడండి. ఇంకా ఏది ఎంత తక్కువ ఉందండి, ఏది తక్కువ లేదు. చక్కెర 40 రూపీస్ ఉండేది మొన్నటిదాకా, ఇప్పుడు 42 రూపీస్ అయింది. సో ఇంకా ఇలా పెరుగుతున్నాయి. ఇంకా మీకు ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు మీరు బయట కొంతమంది చాలా మందికి అయితే అట్లా తీసుకుంటారు, కొంతమంది అయితే బయట తీసుకుంటారు. మేమైతే బయట తీసుకోమండి. బయట తీసుకుంటే మేము మొన్న వచ్చేసి కందిపప్పు తీసుకున్నాము. అదైతే తెలుసా, మాకు బయట అయితే 50 రూపీస్ పావు కిలో తీసుకున్నాడు, డిమార్ట్లోనైతే 140 రూపీస్ కేజీ అనమాట. చూడండి, బయటకి ఏమంటారు, డిమార్ట్లోకి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి బయటనైతే. బట్ ఇంకా జనాభా పెరిగిన కొద్దైతే ఇంకా అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మనం ఇప్పుడున్న దాన్ని బట్టి చూసుకుంటేనైతే ప్లీజ్ ఇట్లా స్ట్రగుల్స్ ఫేస్ చేయకండి. అన్నీ ఆలోచించి అన్నీ చూసుకొని అన్నీ చేసుకొని పెళ్లి చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒకరు చేస్తేనైతే ఇల్లు గడవడం అంటూ కాదు. సో ఇద్దరు కష్టపడితేనే ఇల్లు గడవాలి. ఇంకా పిల్లలు పుట్టక ముందుకే ఇంకా మనము అన్నీ ఇంకా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఏంటంటే అన్నీ ఇంకా మనం రెడీగా కొంచెం ఫైనాన్షియల్గా మంచిగా కొంచెం బెటర్గా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే మాత్రం ఇంకా పెరుగుతున్న జనాభాని బట్టి చూసుకుంటేనైతే ఇంకా చాలా కష్టం అన్నమాట. ఇదన్నమాట, ఇంకా అయిపోయింది, ఇక మొత్తం అయిపోయింది. ఇంకా చాలా ఉంది చెప్పడానికి. సో ఇంకా వీడియో అయిపోయింది అనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.